వారాల నుంచి ప్రేమ మీదే మనం కొటేషన్ చదువుకుంటున్నాం. నిజంగా బాబాని ప్రేమించవలసినంతగా మనం ప్రేమించగలుగుతున్నామా లేదా అని ఈ కొటేషన్‌లు చదువుతున్నంత సేపు మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక పని చేయగలుగుతున్నామని నాకనిపిస్తుంది. ఈ విధంగా మనకి రోజువారీ సత్సంగులు చేసుకుంటూ, నగర సంకీర్తనలు చేసుకుంటూ, తర్వాత ఆయనని వదిలిపెట్టకుండా ఆయన కొంగు పట్టుకొని మనం జీవిస్తూ, ఆయన చెప్పిన విధానంగా మనసుల్లో మార్పులు తెచ్చుకుంటూ, మనకున్నటువంటి చెడు గుణాలన్నీ ఒక్కొక్కటే వదిలిపెట్టేస్తూ, మనకి సంస్కారాలన్నటువంటి వాటిని బాబా చెప్పినప్పటి నుంచి నువ్వు చేస్తున్న కార్యక్రమం మీదే, నువ్వు చేస్తున్న జీవితాన్ని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కారాలు నువ్వు చేస్తున్నవి నీవు అనుభవించక తప్పదు అన్నటువంటి విషయం మనకు తెలుస్తోంది. ఆ విధంగా మనలో ప్రేమ ఉంటున్నా లేకపోయినా ప్రేమంటే ఒకటే అన్నారు బాబా. ఎవరైతే నన్ను నిజంగా ప్రేమిస్తారో వాళ్ళు నాలో ఐక్యమైపోతారు. వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని బాబా చెప్తూనే ఉంటారు. చెప్తూ నన్ను ప్రేమించవలసినంతగా ఎవరు నన్ను ప్రేమించట్లేదు. ఒక్క మెహరా తప్ప ఎవరు కూడా నన్ను ప్రేమించతగినటువంటి విధంగా ప్రేమించట్లేదు అని నిరుత్సాహపరుస్తున్నప్పటికీ, మనం నిరుత్సాహపడకుండా సెంటర్‌లు అనేక రకాలుగా స్థాపించేస్తూ ప్రతి వారము మనం కలుసుకుంటూ, ఆయన యొక్క ప్రవచనాలు చదువుకుంటూ, ఒక్కొక్కళ్ళకి ఆ ప్రవచనాలకు ఆ సత్సంగులకు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క ఆహ్, బాబా విషయం వాళ్ళకి మనసుకి తట్టుతుంది. హత్తుకుంటుందన్నమాట. ఆ మొత్తం హత్తుకున్న వాళ్ళు ఈ బాబా పుస్తకాలు చదవాలన్నటువంటి ప్రేరేపణ వాళ్ళకి కలుగుతూ, బాబా పుస్తకాలు చదువుతూ, బాబా యొక్క ప్రేమికులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ కూడా ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే మనిషి అన్నవాడు ఎలా మార్పు చెందాలి? ప్రేమనేది ఎలాగ ఉంటుంది? ఆ ప్రేమ నీ యొక్క కర్తవ్యం. ఈ 2 ఎలాగ చేయగలుగుతారు? ప్రేమిస్తూ మీ కర్తవ్యాన్ని ఎలా గలుగుతారు? ఇలాంటివన్నీ మనకు తెలుసుకుంటూ, మనకి ఆ సత్సంగ ప్రభావం మీద ఆధారపడి మనలో చాలా చాలా మార్పులొస్తున్నాయని అనుకుంటాను. నాలో మట్టుకు వస్తున్నాయనే నేను కూడా అనుకుంటున్నాను. వాటిని అమలుపరచడంలో ఎంత కృతకృత్యులవుతున్నాము, ఎంత మనసుకు హత్తుకుంటోందన్నది వేరే సంగతి. కానీ అది ఎల్లప్పుడూ కూడా మనం బాబా చెప్పిన విధంగా మన జీవితం జీవించగలుగుతున్నామా లేదా అన్నది ఒక ప్రశ్నే. ఆ విధంగా బాబా చెప్పారు. మీరు లేకపోయినప్పటికీ మీరు నా కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించున్నారు. అది నాకు సంతోషంగా ఉంది. అంటే కర్తవ్యం అంటే ఏంటి? బాబా ప్రేమ సత్సందేశాలు అందరికీ తెలిసేట్లాగా మనం చెయ్యడము. ఆ సత్సంగాలకు ప్రేమ బ బ స సత్సంగాలు చేస్తూ కొంతమందికి కొన్ని కొన్ని విషయాలు హత్తుకుంటాయి వాళ్ళ మనసుకి. వాళ్ళు నిజంగా బాబా భగవంతుడు కాపోతే ఇవన్నీ ఇలా చెప్పగలడా? అన్నటువంటి మార్పు వాళ్ళలో వస్తూ, బాబా యొక్క సత్సంగాలకి అటెండ్ అవుతూ చివరికి వాళ్ళంతా బాబా ప్రేమికులైపోతున్నారు. మొదట్లో 1960లో ఒక మీ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు కోటి సెంటర్‌లో అది మొత్తం కేవలం ఓ 10 మందో ఎంతమందో ఉండేవారు. అది కూడా మా స్నేహితులు, మా నాన్నగారి స్నేహితులు వీళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుంటే మనం కొ గ గ గ జంట నగరాల్లో అనేక మంది బాబా ప్రేమికులు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. కానీ ఇక్కడే బాబా యొక్క ప్రేమను పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు డిస్టర్బెన్స్ అవుతుందా? ఓకే. జై బాబా. ఈ విధంగా బాబా యొక్క నామ వ్యాప్తి ఆ విధంగా బాబా చెప్పినట్టుగా జరుగుతోంది మన యొక్క సత్సంగుల ద్వారా. కానీ ఆయన ప్రేమించగలిగినంత ప్రేమించలేకపోతున్నామేమో అది మనకే అర్థం అవ్వాలి. ఇక్కడి నుంచి నేను బాబా యొక్క కొటేషన్‌లు ప్రేమ మీదే చదువుతున్నాను. వాటిని వీలైనంత దాకా నాకు తెలిసినంత ద్వారా వాటిని
ఆహ్, ప్రవచనాల మీద ఆధారపడి చెప్తూ నేను బాబా ప్రవచనాలు చదవడానికి సిద్ధమవుతున్నా. జై బాబా. అందరికీ జై బాబా. People weep at the sight of me and find themselves loving me even when they say they don't love God. బాబా యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, బాబా జీవితంలో జీవించి ఉండగా ఆయన చూసిన వాళ్ళు, తర్వాత కొన్ని ఫోటోలు చూసినటువంటి వాళ్ళు, వాళ్ళలో ఆ ప్రేమ అనేటటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి వీపింగ్ అన్నారు. ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటి? ఎందుకొస్తుందో మనకు తెలీదు. అది మట్టుకు వచ్చేస్తుంది. వాళ్ళు ఆపుకోలేనట్టుగా వాళ్ళేమో ఏడుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా వాళ్ళని సముదాయిస్తూ ఉంచడానికి ప్రయత్నం చేస్తూ కొద్దీ ఇంకా ఏడుస్తూ ఉంటారు. అంటే అక్కడ బాబా యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతోంది అని మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే తనలో ఉన్నటువంటి చెడు గుణాలు బాబా చెబుతున్నటువంటి జీవితాన్ని ఎంతో తేడా ఉంది. అది తెలుసుకొని నాలో ఇంత మార్పు రావాలా అన్నటువంటి విధానంగా బాబాని నిజంగా మనసారా తలుచుకుంటాడు. ప్రేమించలేకపోయినా తలుచుకుంటాడు. ఆ విధంగా వాళ్ళల్లో మార్పులొస్తున్నాయి. బాబాల యొక్క ప బ బ బ ప ఆయన యొక్క పరిధిలోకి రాకముందర మనుషులు ఎలా ఉన్నారు? ఆయన పరిధిలోకొచ్చిన తర్వాత మనుషుల్లో ఎంత మార్పొస్తోంది? ఎవళ్ళ మట్టుకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మనం తెలుసుకుంటున్నాం. ఇంతదాకా మనం ఏ విధంగా కూడా బాబా ఫోటోనే చూస్తూ కొంతమంది ఏడుస్తున్నటువంటి వాళ్ళు మనకి చాలా మంది కనిపించారు. ఏమిటి దాని ప్రభావం? బాబా యొక్క ప్రేమ ప్రభావం వాళ్ళ మీదకొస్తోంది. అదే చెప్తున్నారిక్కడ. ఎందుకని? బాబా ఎందుకు ఏడుపొస్తోంది? తాను చేయలేకపోతున్నాడు. బాబా యొక్క చెప్తున్నటువంటి విధానం ఎంతో ఆధ్యాత్మికత ప్రధానంత చెప్తున్నారని ఆయన చెప్తూ, వాళ్ళలో ఉన్నటువంటి చెడు గుణాలన్నిటిని తలుచుకుంటూ వాళ్ళకి ఏడుపొచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంతేకాకుండా బాబా వాళ్ళ మీద ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటారు. ఆ అబ్బాయి ఏడుపొచ్చినప్పుడు. అలాగ బాబా చెప్తున్నారు. నన్ను చూడగానే మనుషులు కొంతమంది ఏ ఏ ఏడుపొచ్చేస్తుంది. వాళ్ళు భగవంతుడిని లేకపోయినప్పటికీ నన్ను చూసిన తర్వాత వాళ్ళకి ఈ వాళ్ళలో ఈ మార్పొస్తోంది. ఇది గమనించదగిన మన విషయం. ఇట్ ఈస్ బికాజ్ ఐ యామ్ డిజైర్‌లెస్. అది ఎందుకుట? ఎంచేతంటే ఆయనలో కోరికలనేవి బాబాలో ఏ లేశమాత్రం కూడా లేవు. ఐ యామ్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఓన్లీ లవ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. నాకు కోరికలు లేకపోవడమే కాకుండా నాలో తల నుంచి పాదాల దాకా అంతా కూడా పూర్తిగా ప్రేమమయం. ప్రేమతో నిండిపోయి ఉన్నాను. దిస్ ఇన్‌స్పైర్స్ ఆల్ టు లవ్ మీ. ఇది చాలా మందినేమో ప్రేరేపిస్తూ ఉంటుంది బాబాని ప్రేమించడానికి. వాళ్ళకి అనేక రకాలైనటువంటి మార్పులొచ్చేస్తుంటాయి. వాళ్ళని బాబాని చూడగానే, బాబా పుస్తకాలు చదవగానే. ఈ విధంగా బాబాని ప్రేమించలేకపోయినప్పటికీ ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి 1960 నుంచి ఇప్పటిదాకా మొత్తం 65 సంవత్సరాలే. ఎంతమంది ప్రేమికులు ఇప్పుడు జంట నగరాల్లో ఉన్నారు. మనం చూస్తుంటే బాబా యొక్క ప్రభావం ఎంతమంది మీద పడుతోందో మనకి తెలుస్తుంది. అదే కాకుండా చక్కని పాటలు రాశారు. ఆ మెహరశ్రీ అన్నవారు, బాలగోపాల్ భాస్కర్ రాజు గారు, తర్వాత బాబ్జీ వీళ్ళ పాటలు వింటుంటే ఆధ్యాత్మికం ఆ పాటల్లోనే ఉంది. ఆ పాటలు విన్నంత మాత్రాన మనసులో మార్పులు వచ్చేస్తుంటాయి కొంతమందికి. ఎంత చక్కని పాటలు వాటి ఎంత అర్థవంతమైన పాట పాడుతుంటారు వాళ్ళు. ఆ విధంగా పాటల ద్వారా, మాటల ద్వారా, బాబా యొక్క పుస్తకాలు చదవడం ద్వారా చాలా మందిలో మార్పులొస్తున్నాయి. బాబాయన్ని ప్రేమించలేకపోయినప్పటికీ బాబా భక్తులవుతున్నారు. బాబా అది కూడా చెప్పారు. మీరు నన్ను ప్రేమించవలసినంత ప్రేమించలేకపోతున్నారు. మీరు మిమ్మల్ని నా భక్తుల కింద పిలుచుకోండి అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ బాబా లవర్ అనే మనం చెప్పుకుంటూ ఉంటాం. బాబా కూడా తెలుసు మనలో ఉన్నటువంటి మార్పు తీవ్రంగా వస్తోంది. ఆయన యొక్క ప్రభావం మన మీద పడుతోందని. అలాగా
కోరికలే అన్నిటికీ కారణం అనేది కూడా మనం తెలుసుకుని, ఆ కోరికల్ని ఎలా తగ్గించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది బాబా యొక్క ప్రేమ వల్ల చాలా మందిలో జరుగుతోంది. నన్ బట్ వన్ లవ్స్ మీ బాబా చెప్తున్నారు. ఒకరే ఒకరు నన్ను ప్రేమించగలుగుతున్నారు. గెస్ హూ? మీరు తెలుసుకోగలుగుతారా ఎవరో అని బాబా ప్రశ్న వేస్తూ, బాబా లవ్స్ బాబా త్రూ ఎవ్రీబడి. బాబాయే బాబాని ప్రేమిస్తున్నారు మీ అందరి ద్వారా అని బాబా చెప్తున్నారు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ మైసెల్ఫ్. బాబా చెప్తున్నారు, నాతో నేనే ప్రేమలో పడ్డాను. ఇక దైవీ ప్రేమని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నాకంతలో నేనే నా ప్రేమలో పడ్డాను, నన్ను ప్రేమించుకుంటున్నాను. హూ హ్యాస్ దట్ హార్ట్, దట్ డెప్త్ టు లవ్ మీ? నిజంగా ఎవరి దగ్గర ఆ హృదయం ఉంది, ఎవరి దగ్గర ఆ ప్రేమ, లోతైన ప్రేమ ఉంది నన్ను ప్రేమించడానికి అని ప్రశ్న వేస్తూ, హూ కెన్ లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్? ఎవరు నన్ను భగవంతుని నేను ప్రేమించతగినట్టుగా ఎవరు ప్రేమించగలుగుతున్నారు? నో వన్. ఒక్కళ్ళు కూడా ప్రేమించలేకపోతున్నారు. బట్ మీ హ్యాస్ దట్ కెపాసిటీ. ఒక్క బాబాలోనే ఆ శక్తి ఉంది. ఆయన్ని ప్రేమించుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్తున్నారు. నిజంగా బాబాని కనుక ప్రేమించినటువంటి వాళ్ళు నిజంగా ప్రేమించినట్టయితే వాళ్ళకి ఆ జన్మలో ముక్తి వచ్చేస్తుంది. ఆ ప్రేమించగలిగినటువంటి శక్తి వాళ్ళలో ఏ విధంగా ప్రేమించాలి అని దాన్ని అనేక కొటేషన్స్ ఉన్నాయి, అనేక మనం చదువుకున్నాం. ఈ కొటేషన్స్ ద్వారా మన మనసులో మార్పులు వస్తున్నాయి మనిషిలో. ఆ విధంగా భక్తి ప్రేమగా మారుతోంది. ప్రేమగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు బాబా యొక్క ఫోటోలు చూడగానే, బాబా యొక్క మాట్లాడగానే వాళ్ళల్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మార్పులు వస్తున్నాయి చాలా మంది. ఇఫ్ యు కెనాట్ లవ్ మీ, డు నాట్ వర్రీ. బాబా మరి ఓదారుస్తున్నారు. మీరు నన్ను ప్రేమించలేకపోతే మీరు చింతించొద్దు. ఐ విల్ బి లవింగ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను అని చెప్తున్నారు. హ్యాడ్ ఐ బీన్ యువర్ ప్లేస్, I would not have been able to love myself as I ought to be loved. That is a fact. బాబా ఏం చెప్తున్నారంటే, నేనే కనుక మీ స్థితిలో ఉన్నట్టయితే నేను భగవంతుని నన్ను ప్రేమించగలిగినంత మాత్రం తగినట్టుగా నేనే ప్రేమించలేకపోతాను. నేను మీ పొజిషన్లో ఉన్నట్టయితే, అంటే ఏ విధంగా ప్రేమించాలో ఆయనే ప్రేమించలేరు అనేటువంటి మాటని మనం చెప్తూ మన ఓదార్స్తున్నారు. మీరు ప్రేమించలేనంత మాత్రాన మీరేమి బాధపడద్దు, కానీ మీరు నా నామ సత్య ప్రేమ సందేశాలని మీరు నలుగురికి తెలిసిలా చెప్పమంటున్నారు. దాని ప్రభావం వల్ల అనేక సెంటర్లు వచ్చాయి. ఈ అనేక కొత్త సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ అయింది మొన్న. ఈ విధంగా ఎన్నో సెంటర్లు వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 5 సెంటర్లు మొత్తం ట్విన్ సిటీస్లో ఉన్నాయి. అది నిజం అంటున్నారు బాబా. ఏమిటి? బాబాయ్ అంటున్నారు, నేను మీ స్థలంలో ఉన్నట్టయితే నన్ను భగవంతుని ప్రేమించగలిగినంతగా నేను కూడా ప్రేమించలేకపోతాను అని చెప్తూ మన్ని ఓదారుస్తూ ఈ విధంగా అది నిజమే, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, అది సత్యము అని బాబా చెప్తున్నారు. లవ్, గేమ్ ఆఫ్ లవ్, ప్రేమ అనేటువంటి ఆట. గాడ్ ఈజ్ లవ్, భగవంతుడు ప్రేమ. అండ్ లవ్ మస్ట్ లవ్, ప్రేమ అంటే ప్రేమించాలి, ప్రేమే ప్రేమించాలి. అండ్ టు లవ్ దేర్ మస్ట్ బి ఎ బిలవెడ్. మరి ఆ ప్రేమించడానికి ఒక ప్రీతముడు ఉండాలి. అంటే బట్ సిన్స్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ఫినిట్ and eternal, there is no one for him to love but himself. మరి భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నాడు. ఆయన అనంతత్వము, తర్వాత ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు ఆయన భగవంతుడు. ఆయన్ని ఎవరు ప్రేమించలేకపోయినప్పటికీ నేను నన్నే ప్రేమించుకుంటున్నాను, ఆ భగవంతుడు తను ప్రేమించుకుంటున్నాడు అని చెప్తూ, ఇంచేతంటే ఉన్నది ఒక భగవంతుడే. కనిపిస్తున్నవన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నవన్నీ మన భ్రమట. నిజంగా అవి లేవు. అవంతా అందరూ భగవంతులే. కానీ సంస్కారాల యొక్క ప్రభావం వల్ల
అవి అవి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన సంస్కారాల నిర్మూలన అవుతూ ఉన్న కొద్దీ ఈ యొక్క ప్రేమని మనం అనుభూతి చెందగలుగుతాం. అండ్ ఇన్ ఆర్డర్ టు లవ్ హిమ్సెల్ఫ్, హీ మస్ట్ ఇమాజిన్ హిమ్సెల్ఫ్ యాజ్ ద బిలవెడ్ హూమ్ హీ యాజ్ ద లవర్ ఇమాజిన్స్ హీ లవ్స్. ఆయన్ని ఆయనే తను ప్రేమిస్తున్నాను. అండ్ ఇన్ ఆర్డర్ టు లవ్ హిమ్సెల్ఫ్, ఆయనే ప్రేమించుకోవడానికి ఆయనేమో ఒక ప్రియతముడి కింద ఒకళ్ళని ఇమాజిన్ ఇమాజిన్ చేసుకుంటారు. ఆ విధంగా ఆ ప్రియతముడే ఆ తనని తను ప్రేమించుకుంటున్నట్టుగా ఆయన ఇమాజిన్ చేసుకుంటారు. అలాగా తనని ఒక ప్రియతముడికి, తనలోనే ఆ ప్రియతముడు ఉన్నట్టు, ఆ ప్రియతముడే బాబాని ప్రేమిస్తున్నట్టుగా ఆయనేమో ఊహించుకుంటాడు. అంతే తప్ప మనం ప్రేమించవలసినట్టుగా ఆయన్ని ప్రేమించలేకపోతున్నాం కాబట్టి. గాడ్ హ్యాస్ టు సఫర్ అపరెంట్ డిఫరెన్షియేషన్ ఇంటూ మల్టిప్లిసిటీ ఆఫ్ సోల్స్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ ద గేమ్ ఆఫ్ లవ్. భగవంతుడు అనేక రూపాల్లో, అనేక ఆత్మల్లో రూపాల్లో, అనేక విధంగా ఆయనేమో ప్రకటించుకుంటూ ఉంటాడు. అనే ఈ మానవుల ద్వారాను, అనేక జంతువుల ద్వారాను మొదలు దగ్గరించి అనేక ఆత్మల్ని సృష్టించుకుని ఆయనే ప్రేమించుకుంటూ ఉంటాడు. అది నిజమైనటువంటి ప్రేమ యొక్క ఆట. God has to suffer apparent differentiation into multiplicity of souls. అనేక ఆత్మల కింద సృష్టించుకుని ఆయనేమో తను తేడాగా తెలుసుకుంటూ ఆయన బాధపడుతూ ఉంటాడు. సోల్స్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ ద గేమ్ ఆఫ్ లవ్. ఈ ఆత్మల ద్వారా భగవంతుని ప్రేమించాలి అన్నటువంటి ఆ ఆటని ఆడిస్తూ ఉంటాడు. దే ఆర్ హిజ్ ఓన్ ఫార్మ్స్. అవన్నీ కూడా తన యొక్క ఆ రూపాలే. And in relation to them, he at once assumes the role of the divine lover and the divine beloved. మరి అది ఆయన భగవంతుని ప్రేమించడం అనేటువంటిది ఆయనతో మనం తెలుసుకోవడానికి, ఆయన మీ అందరి ఆత్మల్లో నేనే ఉన్నాను, కానీ మీరు జీవాత్మల కింద అనుకుంటున్నారు. నేనే మీ ఆత్మల్లో ఉంటూ మీరు నన్ను ప్రేమించుకుంటున్నాను. దివ్య ప్రేమని నేను అనుభూతిని చెందుతున్నాను. నేనే దివ్య ప్రియతముడిని, నేనే నా దివ్య ప్రేమని కూడా నేను అనుభూతి పొందుతూ ఉంటాను. ఎంచేత ఉన్నది ఒక భగవంతుడే, ఇంతమంది ఆత్మలు ఇంతమంది లేరు అని ఆ ఉద్దేశంతో. లవ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ యూనిటీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వత్వములు అన్నటువంటి ప్రపంచ పర్వంగా ఉంటుంది. అంటే ఒకటే కాదు, మనకి అనేక నేను నువ్వు అన్నటువంటిది అనేక రకాలుగా ఆ రూపంలో మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఉన్నది ఏమిటి? ఆ భగవంతుడి యొక్క రూపమే ఆయన ప్రతిబింబిస్తున్నాడు అందరిలోనూ కూడా. అంచేత ఈ ద్వంద్వ స్వభావం కలిగినటువంటి ప్రపంచంలో భగవంతుడి ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ ఆయన చూసుకుంటూ ఆయన ప్రేమిస్తున్నాడు మనలో, అన్ని ఆత్మల్లో. ఇట్ కన్స్టిట్యూట్స్ ది ఎంటైర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రియేషన్. అది ఏమిటి అంటే పూర్తి ఈ సృష్టి అంతా కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అది భగవంతుని ప్రేమించడమే ఈ సృష్టిలో. గిఫ్ట్ ఆఫ్ లవ్. నో అమౌంట్ ఆఫ్ పెనెన్స్, మెడిటేషన్, పూజ కెన్ గివ్ ది గిఫ్ట్ ఆఫ్ లవ్. ఇందాక పన్నగేశ్వర గారు చదివింది ఇది, ఇంకో రూపంలో చదివారు ఆయన. అదే ఇక్కడ వస్తోంది. మీరు ఎంత తపస్సు చేసినా, ఎంత బాబా నామాన్ని మీరు తపన పలుకుతున్నప్పటికీ, మీరు ఎన్ని పూజలు చేసినప్పటికీ మీరు మటుకు ఆ ప్రేమ అనేటువంటి బహుమతిని మీరు పొందలేరు. మ్యాన్ కెనాట్ పొజెస్ లవ్ బై మీన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద గిఫ్ట్ ఆఫ్ వన్ హూ పొజెసెస్ దట్ లవ్. మానవుడు ఆయన భగవంతుని ప్రేమించబల విధానంగా ఎవరు కూడా ప్రేమించలేకపోతారు. కానీ ఎప్పుడైతే ఆ భగవంతుడే ఒక బహుమతి కింద ఆయన ప్రేమని ఇస్తాడో అప్పుడు మీరు ఆయన్ని ప్రేమించగలరు. ఇప్పుడు ఇందాక మొదటి కొటేషన్లో చదువుకున్నాం,
కంటిమాట నీళ్ళు వచ్చేస్తుంటాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు తన్ని చూడగానే. అంటే ఇదే ఈ విధంగాను. ఆయన ప్రేమ వాళ్ళ మీద ప బ ఆహ్, ఆపాదింపబడుతుంది. అప్పుడేమో బాబా యొక్క ఫోటో చూడగానే, బాబాని చూడగానే వాళ్ళకి వెక్కి వెక్కి ఏడుపొచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి. మనం కొన్ని సత్సంగులు కొంతమందిని చూసాం అలాగా. వాళ్ళని చూస్తుంటే వాళ్ళని ఎవరు ఓదజ ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ ఆమె కంటి మాట నీళ్ళు వాళ్ళలా కారుతూనే ఉంటాయి. వన్స్ దట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఇట్ బర్న్స్ ఆల్ వేల్స్ ఆఫ్ సంస్కారాస్. మన యొక్క రూపాలన్నీ కూడా సంస్కారాలతో నిండినవి అన్నీ కూడాను. ఎప్పుడైతే ఆయన యొక్క ఆ బ భగవంతుడి యొక్క బహుమతి ఓ ఓ వస్తుందో అప్పుడు మనలో ఉన్నటువంటి అనేక రకాల సంస్కారాలు అన్నీ కూడా ఒక్కసారి అవన్నీ మటుమాయం అయిపోతాయి. When pure love arises in the heart of the aspirant, it is always a gift. ఎప్పుడైతే నీలో పవిత్రమైనటువంటి ప్రేమ నీ హృదయంలో ఉద్భవిస్తుందో అటు అది నిజంగా అది ఒక బహుమతే. అది ఆల్వేస్ ఎ గిఫ్ట్ అన్నారు. అది ఎప్పుడు కూడా బహుమతే. ప్యూర్ లవ్ అరైజెస్ ఇన్ రెస్పాన్స్ ప్యూర్ లవ్ అరైజెస్ ఇన్ రెస్పాన్స్ టు ద డిసెంట్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ది పెర్ఫెక్ట్ మాస్టర్. సద్గురువు యొక్క కృప వాళ్ళ ఎవళ్ళ మీదకి వస్తుందో అప్పుడేమో వాళ్ళేమో నిజమైనటువంటి పవిత్రమైన ప్రేమ వాళ్ళలోకి ఉద్భవిస్తుంది. విచ్ ఈస్ కండిషన్డ్ however by the preliminary spiritual preparation of the aspirant. ఈ సాధకుడు ఎవరు? ఈ సాధకుడు భగవంతుని ప్రేమించేటువంటి సాధకుడు అతని యొక్క మొదటి ప్రయత్నం ఆయన యొక్క ఆధ్యాత్మికంగా ఎంత తయారయ్యి ఉన్నాడు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఆయనేమో గిఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్తాడు. విచ్ ఇస్ కండిషన్డ్ however by the preliminary spiritual preparation of the aspirant. మీరు అనేక రకాలైన రూపాల్లో బాబా దగ్గరికి రాకపోవడం భగవంతుని ప్రేమిస్తూ ఉండొచ్చు. మీరు మనసారా పూజలు పునస్కారాలు చేస్తూ భగవంతుని యొక్క ప్రేమను మీరు పొందుతూ చేస్తూ ఉండొచ్చు. అప్పుడు మీకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నా లేకపోయినా ఆయనేమో ఆ యొక్క ప్రిపరేషన్ మీలో ఉంది. భగవంతుడి ఎడల మీలో ఉన్నటువంటి తయారీ అవ్వాలన్నటువంటి విధానంగా మీలో ఉంది. ఎవరైతే తీవ్రంగా భగవంతుని మీద ప్రేమిస్తూ ఆ భగవంతుడి యొక్క కృపను పొందడానికి మీరు ఆధ్యాత్మికంగా అయినా ప్రపంచపరమైన ఏ విధంగా అయినా మీరు ఆ భగవంతుని కనుక మీరు ఆయన మీద ఎక్కువ సమయాన్ని ఖర్చు పెడుతూ మీ యొక్క సమయంలో ఆ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి తయారీలో కనుక మీరు ఉన్నట్టయితే అదేమో ఆయన మీదకి అది చివరికి బాబా యొక్క పరిధిలోకి వాళ్ళు వస్తారు. మా నాన్నగారు బాబా పరిధిలోకి రావడానికి కారణం అదే. ఆయన చెప్పారు, బాబా నువ్వు ఇప్పటిదాకా అనేక విధంగా నువ్వు జీవిస్తున్నావు, ఇప్పటి నుంచి నువ్వు నా కార్యక్రమం చేస్తావు, నువ్వు వెళ్ళి నా సెంటర్ స్టార్ట్ చెయ్యి అని అన్నారు 1960లో బాబా. ఆ విధంగా మా నాన్నగారు కోటి సెంటర్, అది మట్పూర్లో మొదటి సెంటర్ అయింది. దాని తర్వాత కోటిలోకి వచ్చింది. లవ్ అండ్ మైండ్, ప్రేమ మనస్సు. లవ్ హ్యాస్ నో లిమిట్, ప్రేమకి హద్దులు లేవు. బట్ ద మైండ్ ఈస్ ది వే, కానీ అది మానసికంగా మనస్పూర్వంగానే అది వెళ్ళాలి. దిస్ ఆబ్స్టికల్ కెనాట్ బి రిమూవ్డ్ వితౌట్ మై గ్రేస్. ఈ మనస్సు అనే అడ్డంకి ఏదైతే నీలో ఉందో అది ఆయన కృప లేనిదే నీలోంచి అది తొలగించబడదు. మనసు వల్లే అన్ని బాధలు మనకి. ఆ మనసు లేకపోతే ఏ బాధ ఉండదు. అంచేత ఆ మనసుని తొలగించినప్పుడు భగవంతుడి మీద ప్రేమ నీకు ఉత్పన్నం అవుతుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ మైండ్ హ్యాస్ టు ఎనిహిలేట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ బై లవింగ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్. అది ఆ మనసుని తొలగించుకోవడం, ఆ మనసుని పూర్తి నాశనం చేయడం అది అసంభవం. దానంతలా అదే మన మనసుని మనం నశింప చేసుకోలేము.
మనకి మనోనాశకే ఉంది కదా! దాని సందర్భంగా మన బాబా చెప్తున్నారు. మీ మనసు నశిస్తే గాని మీరు నన్ను తెలుసుకోలేరు, నన్ను అనుభూతి పొందలేరు అన్నారు. ఓన్లీ బై లవింగ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్ కెన్ ద మైండ్ బి డిస్ట్రాయిడ్. బా భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా కనుక ప్రేమించినప్పుడే మనకి ఆ మనస్సన్నది ఆయనే మొత్తం నాశనం అయిపోతుంది. లవ్, మదర్స్ లవ్. ఐ హావ్ టు గివ్ మదర్స్ దట్ సార్ట్ ఆఫ్ లవ్ సో మచ్. బాబా చెప్తుంది, మా భగవంతుని ప్రేమ తర్వాత మానసికంగా మానవ రూపంలో కనుక చూసినట్టయితే ఒకటే ఒక తల్లి తన సంతానాన్ని ప్రేమించగలుగుతోంది. ఆ ప్రేమ బాబా ఇచ్చింది ఆ తల్లులకందరికీ. ఎంత ఇస్తారో ఆ విధంగా తన ఆ ప్రేమను పెంపొందించుకుంటుంది తల్లి. అదర్‌వైజ్ హూ వుడ్ రైజ్ ద చిల్డ్రన్ విత్ సచ్ సాక్రిఫైస్ అండ్ డివోషన్? ఆ తల్లికి కనుక అలాంటి ప్రేమ ఇయ్యకపోయినట్టయితే, మరి ఈ పిల్లలంతా ఎవళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క బ బ ద దేహాన్ని, వాళ్ళ యొక్క భక్తిని పూర్తిగా వాళ్ళ మీద పెట్టి వాళ్ళని పెంచుతుంది. అంచేత బా బాబా ప్రేమ కన్న తర్వాత ఆధ్యాత్మం చూడాలంటే తల్లి యొక్క ప్రేమ తన సంతానంలో అది అంత బాబా ఇచ్చాట. ఆ విధంగా ఆయన ఇయడం బట్టే ఈ పిల్లల్ని పెంచగలుగుతున్నారు. వాళ్ళని పెద్దవాళ్ళు చేసి వాళ్ళ యొక్క సొంత అయినటువంటి కోరికలన్నిటిని కూడా పూర్తిగా ఆహ్, మ జ దాసోహం సాక్రిఫైస్ చేసి వాళ్ళనేమో పెంచగలుగుతున్నారు తల్లులు. లవ్ అండ్ ఒబీడియన్స్, ప్రేమ తర్వాత విధేయత. లవ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ దాన్ ఒబీడియన్స్. ప్రేమ అనేది విధేయత కన్నా చాలా ఉన్నత స్థితిట. ఇన్ రియల్ లవ్, నాట్ ఆర్డినరీ లవ్. అది రియల్ లవ్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమలో. ఇక్కడ సామాన్యమైనటువంటి మానవుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కాదు అని చెప్తూ, ఇన్ రియల్ లవ్ ఒబీడియన్స్, డివోషన్ ఆర్ ఇన్‌హెరెంట్. ఆ నిజమైనటువంటి ప్రేమలో విధేయత, భక్తి కూడా అది 2 దాగి ఉన్నాయి. సచ్ లవ్ గివ్స్ లైఫ్, బాడీ అండ్ సోల్. అలాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ఆత్మని కూడా వాళ్ళు పూర్తిగా మన మ గ మ ఇయ్యబడుతుంది వాళ్ళకి ఆ జీవితంలో. ఆల్ టు ది బిలవెడ్, అవన్నీ కూడా భగవంతుడికి అర్పించుకుంటారు. ఏమిటవి? ఆ ప్రేమ, శరీరము, జీవితము, ఆత్మ మొత్తాన్ని కూడా భగవంతుడికి అర్పించుకుంటారు అలాంటి వాళ్ళు. ద నెక్స్ట్ స్టెప్ టు దిస్ లవ్ ఈజ్ యూనియన్. ఇటువంటి ప్రేమ వచ్చిన తర్వాత దాని తర్వాత అడుగు ఏమిటంటే భగవంతుల్లో యూనియన్, కలిసిపోవడమే. లవ్ ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుంది? కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్ ఈజ్, పూర్తిగా నిస్సంగ ని కోరిక లేకపోవడం. కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్. తన స్వార్థపరత్వం పూర్తిగా లేకపోవడం అంటే ఏమిటంటే, ద ట్రూ క్యారెక్టరిస్టిక్ అండ్ రియల్ టెస్ట్ ఆఫ్ ప్యూర్ లవ్. అదే నిజమైనటువంటి లక్షణాలు. అది నిజమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమకి అది కొన్ని లక్షణాలు. ఇది స్వార్థపరత్వం లేకపోవడం. నిస్వార్థంగా పూర్తిగా నిస్వార్థంగా అయిపోవడం. తన, మన లేకుండా అందరికీ సేవ చేస్తూ, అందరికీ ఇస్తూ జీవించగలిగినటువంటిది. వాడికేమో నిజమైనటువంటి పవిత్రమైన ప్రేమ అది ఒక పరీక్ష కింద వస్తుందిట. ప్యూర్ లవ్ అవేకన్స్ త్రూ ద గ్రేస్ ఆఫ్ ద మాస్టర్. నీకు పవిత్రమైన ప్రేమ నీలో ఉద్భవించాలంటే అది గురువు యొక్క కృపచేతే నీలో వస్తుంది. అది మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ అదర్ స్టిమ్యులస్ దట్ మే బి యూటిలైజ్డ్ బై ది యాస్పిరెంట్. ఈ సాధకుడికి ఎన్ని బహుమతులు ఇచ్చినా కూడా చాలనటువంటి ఆ ఉన్నత స్థితిని వాళ్ళని ప్రేరేపిస్తుంది. తర్వాత అది ఆ ప్రేరేపణ ఆ సాధకుడు, భగవత్ ప్రేమికుడు, ఆ సాధకుడు దాన్ని ఉపయోగించుకుంటాడు.
Such love not only combines in itself the merits of all the disciplines, but excels them all in the efficacy to lead the aspirant to the merits to the goal. అటువంటి ప్రేమ అది అన్నిటినీ కూడా ఏకీభవిస్తుంది. దేన్ని? అతనిలో ఉన్నటువంటి నేర్పరితనం అంటే మెరిట్స్, అది తర్వాత అతని యొక్క డిసిప్లిన్స్, అతనిలో ఉన్నటువంటి డిసిప్లిన్ అన్నీ కూడా అవి అనేక రకాలుగా ఉద్భవిస్తుంది. ఈ పవిత్రమైన ప్రేమకి దారితీస్తుంది. ఆ విధంగా అతను గమ్యానికి చేరుకుంటాడు. అంటే భగవంత ఐక్యతని అతన్ని చూడగలుగుతాడు. అంటే ఏమిటి దాని అర్హత? దానికి దానికి ఆ ప్రేమకి పూర్తిగా ఎటువంటి అర్హత వస్తుందంటే ఆ యొక్క యాస్పిరెంట్ని, ఆ సాధకుణ్ణి అతన్నేమో గమ్యానికి తీసుకువెళ్ళగలిగినటువంటి అతని లక్షణాలన్నీ, ఆ డిసిప్లిన్ వస్తుంది. అతనిలో ఉన్నటువంటి అన్ని మెరిట్స్, అన్ని మెరిట్స్ కూడా ఉపయోగించబడతాయి. When this love is born, the aspirant that has one desire. ఎప్పుడైతే ఇటువంటి ప్రేమ వస్తుందో ఆ యొక్క సాధకుల్లో అతనిలో ఒకటే ఒక కోరిక ఉంటుంది. అదేమిటంటే, అండ్ దట్ ఈస్ టు బి యునైటెడ్. అదేమిటంటే భగవంతుల్లో ఐక్యత పొందడము. ఆ సమర్థత అంతా దానికి ఉపయోగించుకుంటాడు ఆ యొక్క సాధకుడు. విత్ ది డివైన్ బిలీవర్డ్, ఆ యూనియన్ విత్ ది డివైన్ బిలీవర్డ్, ఆ భగవంతుడు, ఆ ప్రియతమైనటువంటి ఆ భగవంతుల్లో అది వాడు ఐక్యమవడం. విచ్ ఈస్ ది కన్సుమేషన్ ఆఫ్ లవ్. ఇది ప్రేమ ఉంది అన్నట్టు దానికి సంపూర్ణంగా అది తెలియబడుతుంది. ఇప్పుడు ఆ భగవంతుల్లో ఐక్యమవ్వాలన్నటువంటి ఆ యొక్క కోరిక ఎప్పుడైతే వస్తుందో, అది అసలైనటువంటి ప్రేమ యొక్క సంపూర్ణత అంతా కూడా దానిలోనే తెలుస్తుంది. వెన్ లవ్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ ఫ్రిక్షన్, ఇట్ హ్యాస్ బికమ్ డివైన్. ఎప్పుడైతే ప్రేమ అదంటే ఆ విధంగా ప్రతిఫలిస్తుందో, అది ఫలం పొందుతుందో, ఎటువంటి ప్రేమ ఫలం పొందుతుందంటే ఆ ప్రేమ ద్వారా భగవంతుల్లో భగవంతుడు అయిపోవడానికి అది దారితీస్తుంది. డివైన్ అని ఇక్కడేమో ఇటాలిక్స్ లో పెట్టారు. అటువంటి ప్రేమ భగవంతుడు అయిపోవడానికి ఆ ప్రేమ పూర్తిగా ఫలిస్తుంది. లవ్, స్పియర్ ఆఫ్ లవ్. ఇన్ ది గ్రాస్ స్పియర్, లవ్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ యాజ్ లస్ట్. మనకి భౌతిక పరంగా ఆ ప్రేమను కనుక మనం చూపించాలంటే అది కామంలోనే చూపించబడుతుంది, భౌతిక ప్రపంచంలో. అండ్ ఇన్ ది సటల్ స్పియర్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ లాంగింగ్. మరి సటల్ స్పియర్లో, ఆ సటల్ స్పియర్లో అదేమో తపన, భగవంతుడి గురించి తప్పించడం అన్నదే. ఇప్పుడు భౌతికము, తర్వాత సటల్ అండ్ మెంటల్ అని 3 స్థితులు ఉన్నాయి మానవుడికి, ఎవరికైనా సరే. అది భౌతికంగా కామంతో కూడుకుంది. కానీ ఈ సటల్ స్పియర్ లో అదేమో తపనతో చెందుతూ ఉంటుంది భగవంతుడి గురించి. ఇన్ ది మెంటల్ స్పియర్, లవ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ కంప్లీట్ రెసిగ్నేషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. అతనికి మానసికమైనటువంటి స్థితిలో అతనికి ఆ ప్రేమ అనేది పూర్తిగా భగవంతుడి యొక్క ఇచ్ఛకు వదిలిపెట్టేస్తుంది. ఏం జరిగినా కూడా ఇది భగవదేచ్ఛ, కంప్లీట్ గా భగవంతుడి మీద ఆధారపడుతుంది మానసికమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికి. లవర్ ఎన్ని రకాలైన ఎలాగ ఉన్నారు లవర్స్ అన్నవాళ్ళు. లవ్ ఒరిజినేట్స్ ఫస్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది బిలీవర్డ్. ప్రేమ అనేది మొట్టమొదట ప్రియతముడి హృదయంలో ఉద్భవిస్తుంట. హార్ట్ ఆఫ్ ది బిలీవర్డ్. అన్లెస్ ద ల్యాంప్ బర్న్స్, ద మౌత్ విల్ నాట్ బి మ్యాడ్ ఆఫ్టర్ ఇట్. ఇప్పుడు దీపం పురుగులు ఉన్నాయి. ఆ దీప పురుగుకి దీపం వెలిగిస్తే గాని అదేమో ఆ పురుగు ఆ దీపం వైపు ఆకర్షింపబడదు. అదేవిధంగా
ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రేమ నీకు దొరుకుతుందో అప్పుడేమో నువ్వు ఆ భగవంతునేమో ప్రియతముడి కింద తీసుకుని నువ్వేమో ఆ ప్రియతముడిలో ఐక్యమవడానికి ఈ దీపం పురుగు ఎలాగైతే ఆ మంటలో కాలిపోతుందో ఆ దీపాన్ని ఆశ్రయిస్తూ ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క ప్రేమికుడి యొక్క హృదయంలో కూడా ఆ దీపం వెలుగుతుంది. ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ దేర్ ఈస్ లవ్ అండ్ ద బిలవెడ్. ఇంకా ఈ పరిస్థితిలో మనం ఏ విధంగా ఆలోచించాలంటే అక్కడ ఒక ప్రియతముడు ఉన్నాడు, ఆ ప్రియతముని ప్రేమించే ప్రేమికుడు ఉన్నాడు. అండ్ ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది టూ ఈజ్ లవ్. వాళ్ళిద్దరినీ కలిపేది మధ్యలో ఏదంటే ఆ దివ్య ప్రేమ. ఆల్దో గాడ్ ఈజ్ లవ్ యూనివర్సల్, love universal. Let us, for the sake of explanation, suppose that God is at first begin to love or attract a desirer who, however, not understanding it, begins to resist. ఇప్పుడు బాబా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మొట్టమొదట భగవంతుడు ఏం చేస్తాడంటే అతనిలో ప్రేమను ఉద్భవిస్తాడు. ఆ ప్రేమ ఏమిటి? ఆయన వైపు ఏమో ఆకర్షింపడానికి ఒక కోరిక వస్తుంది ఆ సాధకుల్లో. ఆయన మొదట్లో అర్థం చేసుకోడు ఇదేమిటి అనేది, కానీ దాన్ని నిరాకరించడానికి అనుకుంటూ ఉంటాడు. అంటే నిరోధించాలని అనుకుంటాడు. కానీ ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమ అని అతనికి మొదట్లో అర్థం అవ్వదు. ద మూమెంట్ దట్ సఫిషియంట్ లవ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద డిజైర్ ఫర్ గాడ్, హీ దెన్ బికమ్స్ ఇండిఫరెంట్. ఆ విధంగా ఎప్పుడైతే ఈ సాధకుడు మనసులో కావలసినటువంటి ప్రేమ ఉద్భవిస్తుందో, దేనికి? భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవతైక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం చేస్తాడు? బాబా తన వైపు చాలాగా అట్రాక్ట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తాడో ఈ సాధకుడు కూడా ఆయనకి కావలసినంత భగవంతుడి ప్రేమ వచ్చినప్పుడేమో అదేమో ఏ విధంగా తయారవుతుంది? అదేమో ప్రేమకం తయారవుతుంది. ఈ దెన్ బికమ్స్ ఇండిఫరెంట్. ఎప్పుడైతే సరే, ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ ఆపేస్తానండి. అవతార్ మెహర్ బాబాకి జై. సారీ, నేను చూసుకోలేదు. పర్లేదు సార్, పర్లేదు. జై మెహర్ బాబా.